ఆయన అన్న ఎలా ఉన్నారు? నా బెటర్మెంట్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి చాలామంది అడుగుతున్న క్వశ్చన్స్ ఏంటంటే, సార్ మీరు ఇంతకుముందు బోర్డ్ ఎగ్జామ్స్ మొన్న రాసినప్పుడు గెస్ట్ పేపర్స్ ఇచ్చారు కదా, అవే గెస్ట్ పేపర్స్ బెటర్మెంట్ దానికి కూడా సరిపోతాయా? మోస్ట్లీ సరిపోతాయి, ఆల్రెడీ చెప్పాను కదా, 70% దాకా సరిపోతాయి. ఒక 30% ఇంకొంచెం ఎక్స్ట్రా క్వశ్చన్స్ని ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే అప్పుడు ఇచ్చిన ఆ 3 సెట్ ఆఫ్ పేపర్స్కి అవి డిజైన్ చేసిన పేపర్స్. ఇప్పుడు ఎడిషనల్లీ క్వశ్చన్స్ పెరుగుతాయి కాబట్టి ఇంకా అదర్ కాన్సెప్ట్స్, ఎందుకంటే మనం రాస్తుంది బెటర్మెంట్ ఎగ్జామ్, అవునా? బెటర్మెంట్ దానిలో ప్రాసెస్ ఏంటంటే, మనం రాసే ఎగ్జామ్లో నాట్ ఈవెన్ 1 మార్క్ కూడా మిస్ అవ్వకూడదు, 10% మార్క్స్ని గెయిన్ చేసుకోవాలి. ఇదే పర్పస్ కోసం కదా బెటర్మెంట్ ఎగ్జామ్స్ని రాసేది. కాబట్టి ఆ బెటర్మెంట్ ఎగ్జామ్స్ దాంట్లో సమ్ మోర్ క్వశ్చన్స్ని యాడ్ చేసి ఫర్ ద బెటర్మెంట్ మీకు క్వశ్చన్స్ని ఇవ్వడం జరుగుతుంది, గెస్ట్ క్వశ్చన్స్. కాబట్టి ఆ క్వశ్చన్స్ని రివైజ్ చేసుకుంటూ వాటిల్లో రిపిటేషన్ దీనిలో కనబడతాయి, ఓకేనా? సో కొంతమంది, అందరని చెప్పను కానీ కొంతమంది నెగిటివ్ కమెంట్స్ని త్రో చేస్తున్నారు. ఏమని? సార్ అప్పుడు పెట్టినవే మళ్ళీ ఇప్పుడు పెడుతున్నారు కదా వ్యూస్ కోసమా అని చెప్పి. నేను ఆల్రెడీ చెప్పాను నాన్న, వ్యూస్ అనే దాంతో నాకు సంబంధమే లేదు. ఎందుకంటే వ్యూస్ అనే దానిలోకి వెళ్ళాలి అనుకుంటే కనుక పెయిడ్ ప్రమోషన్స్ ఇవన్నీ దానిలోకి వెళ్ళిపోయండి. నేను ఆ జోలికే వెళ్ళట్లేదు. ఓన్లీ పర్పస్ వచ్చేటప్పటికల్లా ఇంటర్మీడియట్ నా ద్వారా ఎవరైతే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వాడికి నాకు కుదిరినంత వరకు సంపూర్తిగా న్యాయం చేయాలి, ఓకేనా? అది నాకు చాలు, ఆ సంతృప్తి చాలు. క్లారిటీ వచ్చిందా? కాబట్టి ఇక్కడ పాయింట్ వచ్చేటప్పటికల్లా వీటిల్లో ఉండే క్వశ్చన్స్, అక్కడ ఉండే క్వశ్చన్స్, ఆల్రెడీ చెప్పిన క్వశ్చన్స్తో పాటు ఎడిషనల్ క్వశ్చన్స్ మొత్తాన్ని యాడ్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ పేపర్స్ రేపు మీరు రాసే బెటర్మెంట్ ఎగ్జామ్ దానికోసం, ఓకేనా? కంప్లీట్లీ 100% 10% మార్క్స్ని గెయిన్ చేసుకోవడానికి. కాబట్టి వీటిని జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. వీటిల్లో ఏమైనా డౌట్స్ ఉంటే యాజ్ యూజువల్ మీరు కామెంట్లో తెలియజేసినట్టు అడిగితే వాటిని కవర్ చేసుకుంటూ క్లాస్ అవసరమైతే క్లాస్లోనూ, లేకపోతే డైరెక్ట్లీ మీ కమెంట్కి రిప్లై ఇవ్వడం ద్వారానూ జరుగుతుంది. క్లియరా? రెండోది, బెటర్మెంట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రాస్తున్న వాళ్ళకి సంబంధించి మీరు అడిగిన ఈచ్ అండ్ ఎవ్రీ డౌట్ని క్లియర్ చేసుకుంటూ ఆల్రెడీ వీడియోని అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే కనుక దానికి చూడండి. సో దట్ మీకు బెటర్మెంట్ దానిలో ఎలా ప్రిపేర్ అవ్వాలి, మన ప్రజెంటేషన్ ఎలా ఉండాలి, రాసే దానిలో ప్యాటర్న్ ఎలా ఉండాలి, ఆన్సరింగ్ చేసే మెథడ్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా దానిలో డిస్కస్ చేశాను. ఒకసారి ఆ వీడియోని క్లియర్గా చూసుకోండి. మీకు బెటర్మెంట్ ఎగ్జామ్ దానికి ఆల్రెడీ చేసిన తప్పేంటి, ఇప్పుడు చేసుకోవాల్సిన కరెక్షన్ ఏంటి, మొత్తం అర్థమవుతుంది. క్లారిటీ వచ్చిందా? నా రెండోది, బెటర్మెంట్ వచ్చేటప్పటికల్లా అన్ని చాప్టర్స్ కలిపి ఒకేసారి ఇవ్వడం జరగదు. ఎందుకంటే మనం 10% మార్క్స్ దానికి ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి దీనిలో చాప్టర్ వైజ్ ఇస్తాను. బోత్ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ లేదా మ్యాథ్స్ కానీ తీసుకుంటే, వేర్ యాజ్ బాటనీ అండ్ జువాలజీ ఆల్సో. నా చాప్టర్ వైజ్ వాటిని రివైజ్ చేసుకోండి. చాప్టర్ వైజే మీకు ఏ రోజు ఇచ్చింది ఆ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళండి. సో దట్ బెటర్మెంట్ దానిలో అట్లీస్ట్ రేపు ఈ మంత్ ఎండ్ అయ్యేటప్పటికల్లా లేదా May 5th దాకైనా ఒకసారి రివిజన్ కంప్లీట్ అయిపోతే అక్కడి నుంచి మనం సెకండ్ రివిజన్ స్టార్ట్ చేయొచ్చు. సో దట్ చదివిన క్వశ్చన్స్ అన్నింటినీ ఇంపర్ఫెక్ట్ చేసుకుంటూ రేపు పొద్దున ఎగ్జామ్ దానికి కనుక వెళ్ళినట్టయితే మంచి మార్క్స్ని గెయిన్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అండ్ రెండోది, ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నాను, మ్యాథ్స్ కానీ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ చదివేటప్పుడు షార్ట్ కట్లో చదవమాకండి, లెందీగా చదవండి. ఎందుకంటే మనం రాసేది డిస్క్రిప్టివ్ ఎగ్జామ్. మీరు ఎంత లెందీగా ఆన్సర్ చేస్తే మీరు ఎంత మార్క్స్ క్లియర్గా వస్తాయి. రైటింగ్ బాగోని వాళ్ళు రైటింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ప్రజెంటేషన్ రాని వాళ్ళు ప్రజెంటేషన్ మీద వర్క్ చేయండి. గివెన్ డేటాని ఎలా రాయాలి, దానిలో ఉపయోగపడే ఫార్ములాని ఎలా మెన్షన్ చేయాలి, ఎక్కడెక్కడైతే మనం ఫార్ములాస్ యూస్ చేస్తామో పక్కన సీన్స్లో ఎలా మెన్షన్ చేయాలి, లాస్ట్లో రిజల్ట్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి, ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళండి. దెన్ ఓన్లీ మీకు మంచి మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. క్లియరా? రెండోది, ఒకవేళ 1 లేదా 2 సబ్జెక్ట్స్లో ఫెయిల్ అయినా మీరు సప్లిమెంటరీ కింద కన్సిడర్ చేయరు. యు ఆర్ రైటింగ్ ద బెటర్మెంట్ ఎగ్జామ్ ఓన్లీ మిగతా వాళ్ళతో పాటు. కాబట్టి డిప్రెషన్కి వెళ్ళాల్సిన క్వశ్చనే లేదు. ఓన్లీ థింగ్ ఈస్ కష్టపడడం నేర్చుకోవాలి. కష్టపడి ప్రాపర్లీ నేర్చుకోండి. ఒకసారి ఫెయిల్ అయ్యారు కాబట్టి దాన్ని ఓవర్కమ్ చేసి ఇది కాదు, ఇది నా క్యాపబిలిటీ, నేను కష్టపడితే నా రిజల్ట్ ఇలా వస్తుంది అని చెప్పి ఒకసారి ప్రూవ్ చేసే ఛాన్స్ కూడా దొరికింది. క్లియరా? దాంట్లో ఆల్రెడీ లిమిట్స్ అండ్ కెమిస్ట్రీలో అటామిక్ స్ట్రక్చర్ దానికి 8 మార్క్స్ ఇచ్చాను, దాన్ని అలాగే ఉంచండి. వాటికి సంబంధించిన కంప్లీట్ క్వశ్చన్స్ మళ్ళీ ఇస్తాను దానిలో, లిమిట్స్, స్ట్రైట్ లైన్స్. కాబట్టి వాటిని మళ్ళీ రివైజ్ చేసుకుందరు కానీ ప్రాబ్లం ఏం లేదు. క్లియరా? నో ఈ రోజు చాప్టర్ వచ్చేటప్పటికల్లా ఫంక్షన్స్ అండ్ రిలేషన్స్, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్. 15 మార్క్స్ ప్రతి డిపార్ట్మెంట్ నుంచి, దట్ ఈస్ ప్రతి సెక్షన్లోనూ ఒక క్వశ్చన్ కనబడుతుంది. సో ప్రాపర్లీ రివైజ్ చేసుకోండి. అండ్ వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ చాప్టర్ అనమాట, ఓకేనా? ఏం లేదు, సెట్స్ ఇస్తాడు. ఆ సెట్స్కి మధ్యలో రిలేషన్స్ ఏమేమి ఉన్నాయి, డిఫరెంట్ ఆపరేషన్స్ ఏమున్నాయి, ఫంక్షన్ యొక్క డొమైన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, రేంజ్ని ఎలా చెప్పాలి, ఇవి ఫైండ్ అవుట్ చేసుకుంటే చాలు. క్లారిటీ వచ్చిందా?
నా 8 మార్క్స్ దగ్గర నుంచి ఈ చాప్టర్ కి సంబంధించిన క్వశ్చన్స్ అన్ని చూద్దాం. సో ఈ రోజు ఫస్ట్ చాప్టర్ వచ్చేటప్పటికల్లా మ్యాథ్స్ చాప్టర్ వైజ్ అనాలిసిస్ గెస్ క్వశ్చన్స్ లో ఫస్ట్ చాప్టర్ రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ చాప్టర్ ని చూస్తున్నాం. క్లియరా? సో దానిలో ముందు 8 మార్క్స్ దానికి క్వశ్చన్స్ ని చూసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ కనుక తీసుకున్నట్టయితే, రెండోది మీకు ఆల్రెడీ వెయిటేజ్ తెలుసు కదా, దీనిలో 8 మార్క్స్, 4 మార్క్స్, 2 మార్క్స్, 1 మార్క్ ప్రతి సెక్షన్ లోనూ ఒకటి వస్తుంది. 8 + 4 12, 12 + 2 14, 14 + 1 15 మార్క్స్ వస్తాయి. దట్ ఈస్ ఫంక్షన్స్ అండ్ రిలేషన్స్ చాప్టర్ నుంచి. దానిలో ఫస్ట్ కనుక తీసుకున్నట్టయితే f(x) అనే ఫంక్షన్ ఇచ్చేసాడు, g(x) అనే ఫంక్షన్ ఇచ్చేసాడు. ఒకటి x², రెండోది mod x. అయితే వాటి మధ్యలో ఉన్న 4 ఆపరేషన్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఒకటి ఎడిషన్, రెండోది సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, రెండోది స్కేలార్ మల్టిప్లికేషన్, స్కేలార్ ఎడిషన్, లాస్ట్ లోది డివిజన్ ని ఫైండ్ అవుట్ చేయడం. చాలా సింపుల్. ఇచ్చిన దానిలో f(x), g(x) తీసుకోవడం, f(x/g(x). దట్ ఈస్ ఈ వీటన్నిటిలో కూడా వేరియబుల్ మీకు డిస్ట్రిబ్యూట్ అవుతుంది కాబట్టి జస్ట్ ఫంక్షన్స్ ని సాల్వ్ చేసుకుంటా వెళ్ళిపోతే సరిపోతుంది. ఓకేనా? కాకపోతే ఇక్కడ g(x) = (x) ఇచ్చాడు. (x) అంటే +or-x వస్తుంది కాబట్టి దాన్ని డివైడ్ చేసేటప్పుడు +x కేసు, -x కేసు కాబట్టి రెండు కేసెస్ ని విడివిడిగా రిప్రజెంట్ చేయాల్సి వస్తుంది. ఎప్పుడు ప్లస్ అవుతుంది ఓవరాల్ గా, ఎప్పుడు మైనస్ అవుతుంది. అలాగే రెండో క్వశ్చన్ చూడండి. f(x) ని డిఫైన్ చేశాడు బేస్డ్ అపాన్ ద బౌండరీస్. దట్ ఈస్ మోర్ దాన్ 3 అయితే కనుక 3x - 2, -2 నుంచి 2 మధ్యలో ఉంటే కనుక x² - 2, 3 కంటే తగ్గితే కనుక 2x + 1 తీసుకోవాలి. ఓకేనా? అలా కరస్పాండింగ్ వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఫర్ అన్ ఎగ్జాంపుల్ దీనిలో f(4) ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. f(4) అంటే ఫంక్షన్ నేను తీసుకోవాలి. 4 అంటే 3ని దాటేసింది కాబట్టి ఫంక్షన్ విల్ బి 3x - 2. f(4) = 3 × 4 - 2. 12 లో నుంచి 2 పోతే 10 విల్ బి యువర్ ఆన్సర్. అలా ఒక్కొక్క దానికి వాడిచ్చిన కరస్పాండింగ్ ఫంక్షన్ వేరియబుల్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా డిఫైన్ అవుతుందో దానిలో రెస్పెక్టివ్లీ వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్ళాలి. మీకు వాల్యూస్ అన్ని వచ్చేస్తాయి. క్లియరా? నెక్స్ట్ ఇది మూడో ప్రాబ్లం కనుక తీసుకున్నట్టయితే f(x), g(x) రెండు ఫంక్షన్స్ ఇచ్చేసాడు. క్లియరా? రెండిట్లోనూ మీకు డొమైన్స్, కోడొమైన్స్. దట్ ఈస్ ఏదైతే ఫంక్షన్ బేసిక్ ఫంక్షన్ ఉంది, తర్వాత దాని యొక్క ఇమేజ్ ఫంక్షన్ ఉందో రెండు క్లియర్ గా కనబడతా ఉన్నాయి. అయితే ఆ రెండింటికి మధ్యలో ఫస్ట్ ఇది f+g, f - g, 2f + 4g, f + 4, f × g, f/g వీటన్నిటిని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా? వేటికి అప్లై అవుతుంది? ప్రతి ఎలిమెంట్ యొక్క డొమైన్ ని ఫైండ్ అవుట్ చేయాలి. రెండో దానిలో ఫస్ట్ దానిలో ఉన్న కామన్ డొమైన్స్ ఏంటో చూసుకోవాలి. ఆ కామన్ డొమైన్స్ దానికి ఈ ఆపరేషన్స్ అనేవి అప్లై అవుతాయి. సింపుల్ ప్రాబ్లం. నెక్స్ట్ ఇది నాలుగో ప్రాబ్లం కనుక తీసుకున్నట్టయితే ఫంక్షన్ ఇట్ ఈస్ ఎ క్వాడ్రాటిక్ ఫంక్షన్ డిఫైన్డ్ బై f(x) = ax² + bx + 4 అనేది కనుక డిఫైన్ చేసినట్టయితే దానిలో ఏబి వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేసుకుంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. ఓకేనా? ఆ ఏబిని ఫైండ్ అవుట్ చేయడానికి కండిషన్ ఇచ్చేసాడు. ఏమని? f(0) = 6. దట్ ఈస్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఫస్ట్ రెండు ఆప్షన్స్ అయిపోతాయి. లాస్ట్ ఇది కనుక తీసుకున్నట్టయితే మీకు ఫంక్షన్ వచ్చేస్తుంది f(x). తర్వాత f(2) ఇచ్చేసాడు, f(-3) ఇచ్చేసాడు. సబ్స్టిట్యూట్ చేయండి. a, b లో మీకు రెండు ఈక్వేషన్స్ వస్తాయి. ఆ రెండు ఈక్వేషన్ ని తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేసుకుంటే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. క్లియరా? నెక్స్ట్ అదే 8 మార్క్స్ ప్రాబ్లం లో మళ్ళీ చూడండి. f(x), g(x) రెండు డిఫైన్ చేసాం. f(x) ఏమో 2x - 1, g(x) ఏమో x². వాటిల్లో కొన్ని ఆపరేషన్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి. దట్ ఈస్ సేమ్ యాజ్ ఫస్ట్ ప్రాబ్లం. అలాగే 6th ప్రాబ్లం వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఇందులో టెంపరేచర్ ని సెంటిగ్రేడ్ స్కేల్, ఫారెన్ హీట్ స్కేల్స్ మధ్యలో రిలేషన్ తో డిఫైన్ చేశాడు. ఆన్ సెంటిగ్రేడ్ స్కేల్ = ఫారెన్ హీట్ లో కన్వర్ట్ చేయాలంటే 9c/5 + 32. ఓకేనా? వీటిల్లో T(0), T(28), T(-10) వీటి వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేయాలి. డైరెక్ట్లీ తీసుకెళ్లి ప్లేస్ చేయండి, వచ్చేస్తుంది. నెక్స్ట్ T(c) = 212 అయితే కరస్పాండింగ్లీ సి వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. 212 లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కనుక సబ్స్టిట్యూట్ చేసుకుంటే సి లో మీకు లీనియర్ ఈక్వేషన్ వచ్చింది. ఆ లీనియర్ ఈక్వేషన్ ని సాల్వ్ చేయండి, డైరెక్ట్లీ వాల్యూ వచ్చేస్తుంది. అర్థమైందా? సో ఇవన్నీ కూడా 8 మార్క్స్ క్వశ్చన్స్. ఈ 8 మార్క్స్ క్వశ్చన్స్ రాసేటప్పుడు గివెన్ డేటాని క్లియర్ గా రాయండి. మీరు చేస్తున్న ఆపరేషన్స్ ని మెన్షన్ చేయండి. అండ్ లాస్ట్ లో రిజల్ట్ ని రాయడం మాత్రం మర్చిపోమాకండి. ఓకేనా? అప్పుడే మీకు 8 మార్క్స్ క్వశ్చన్ అట్లీస్ట్ 2 పేజెస్ లో ఫుల్ అయినట్టు కనబడుతుంది.
8 మార్క్స్కి నీకు క్వశ్చన్ ఇచ్చాడు అంటే అంత లెంత్ కనబడాలి కదా, అవునా? అంతే తప్ప 8 మార్క్స్ క్వశ్చన్ని నేను 2 లైన్స్లో చెప్పేయగలను అని చెప్పి షార్ట్లో రాశారనుకోండి, ఆయన ఇచ్చే రిజల్ట్ కూడా షార్ట్లోనే ఉంటుంది, అవునా? 1 మార్కో 1.5 మార్కో ఇస్తాడు. కాబట్టి డిస్క్రిప్టివ్ ఎగ్జామ్లో మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది, ఏవైతే మీకు లెందీ క్వశ్చన్స్ ఉన్నాయో దట్ ఈస్ గ్రేటర్ ద వెయిటేజ్, మీరు రాసే దానిలో ప్రతి పాయింట్కి 1/2 మార్క్ ఉంటుంది అనుకోండి సింపుల్గా. అంటే 8 మార్క్స్కి 8 మార్క్స్ రావాలి అంటే 16 హాఫ్లు రావాలి అంటే 16 పాయింట్స్లో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. దీన్ని బలంగా గుర్తుపెట్టేసుకోండి. అప్పుడు ఏమవుతుంది, లెందీగా రాస్తారు, రిప్రజెంటేషన్ బాగుంటుంది, అండ్ ఫైనల్లీ రిజల్ట్ బాగొస్తుంది. క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్ 4 మార్క్స్ క్వశ్చన్ చూద్దాం. 4 మార్క్స్ దానిలో కూడా ఒక క్వశ్చన్ వస్తుంది. వీటిల్లో సింపుల్గా చూసుకున్నట్టయితే సేమ్ ఏవేవైతే f(x), g(x) ఫంక్షన్ డిఫైన్ చేసుకున్నామో అదే మోడల్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఫస్ట్ 2 కూడా అదే మోడల్స్, కాకపోతే షార్ట్ ఆన్సర్స్ వస్తాయి తక్కువలో. ప్రాబ్లమ్ సింపుల్గా సాల్వ్ అయిపోతుంది కాబట్టి 4 మార్క్స్. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం కనుక తీసుకున్నట్టయితే A, B, C అనే 3 సెట్స్ ఇస్తే వాటి మధ్యలో యూనియన్, ఇంటర్సెక్షన్, క్రాస్, సబ్ట్రాక్షన్ వీటి మధ్యలో ఆపరేషన్స్ ఇచ్చాడు. వాటిని డైరెక్ట్లీ అప్లై చేయండి, సరిపోతుంది. క్లియరా? అలాగే 4వ ప్రాబ్లం కూడా సేమ్ మోడల్ ప్రాబ్లం. ఓకేనా? 2 సెట్స్ లో ఉన్న కామన్ ఎలిమెంట్స్ మాత్రమే రాస్తారు. ఇంటర్సెక్షన్ అంటే, యూనియన్ అంటే రెండిట్లో ఉన్న ఎలిమెంట్స్ కలిపి రాస్తారు, కామన్ ఉన్నవి రిపిటేషన్ చేయకుండా. సబ్ట్రాక్షన్ అంటే మొదటి దానిలో నుంచి రెండో దానిలో కామన్ గా ఉన్న ఎలిమెంట్స్ ని తీసేయాలి. అలాగే క్రాస్ వస్తే దాని ద్వారా పాసిబుల్ అయ్యే ఆర్డర్డ్ పెయిర్స్. సపోజ్ ఒక సెట్ ఇచ్చాడు 3 ఎలిమెంట్స్ ఉన్నాయి, రెండో సెట్ ఇచ్చాడు 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. దీని నుంచి దీనికి పాసిబుల్ ఆర్డర్డ్ పెయిర్స్ ఏవైతే రాస్తారో అన్ని రాయగలగాలి. ఎన్ని వస్తాయి? దట్ ఈస్ దీనిలో 3 × 2 6 ఆర్డర్డ్ పెయిర్స్ రాయొచ్చు. సింపుల్ లాంగ్వేజ్లో అయిపోతుంది. క్లారిటీ వచ్చిందా? సో ఇలా ఇవన్నీ కూడా ఈ చాప్టర్ నుంచి మీరు ప్రాక్టీస్ చేసుకోవాల్సిన 4 మార్క్స్ క్వశ్చన్స్. గట్టిగా 4 క్వశ్చన్స్ ఇచ్చాను, అన్నీ కూడా సేమ్ మోడల్స్, ప్రాపర్లీ ప్రాక్టీస్ చేసుకోండి. అండ్ దీనిలో డొమైన్, రేంజ్ ఫైండ్ అవుట్ చేయడం, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా 2 మార్క్స్ దానిలో కనబడతాయి, 1 మార్క్ దానిలో కనబడతాయి. సో జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ 2 మార్క్స్ దానిలో కనుక తీసుకున్నట్టయితే f(x) √(x-1) ఉంది. అయితే దాని యొక్క డొమైన్ ని, రేంజ్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? న్యూమరేటర్ లో ఉంది, అండర్ రూట్ ఉంది, కాబట్టి f(x) షుడ్ బి గ్రేటర్ దెన్, దట్ ఈస్ x-1 షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సాల్వ్ చేసుకోండి. ఓకేనా? బోత్ సైడ్స్ 1 యాడ్ చేయండి, +(-1) అని వచ్చేస్తుంది. డొమైన్ తెలుస్తుంది. తర్వాత ఫంక్షన్ ని రిపీట్ చేయి, రేంజ్ తెలిసిపోతుంది. క్లియరా? అలా డొమైన్, రేంజ్ ఫైండ్ అవుట్ చేసుకునే ప్రాబ్లమ్స్ అన్ని కూడా దీని నుంచి 2 మార్క్స్ క్వశ్చన్స్ లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. క్లియరా? దానిలో ఫస్ట్ ప్రాబ్లం. సెకండ్ A = -1, 1 అయితే A క్రాస్ A. సో ఫస్ట్ ది A క్రాస్ A రాస్తే ఏమవుతుంది? 2 2 4 ఎలిమెంట్స్ వస్తాయి. తర్వాత 4 నుంచి ఇంకో 2 దట్ ఈస్ 8. ఆ 8 ఫైండ్ అవుట్ చేయండి, సరిపోతుంది. సేమ్ ఇలాగే స్క్వేర్ రూట్ లో 9 - x² ఉన్నట్టయితే డొమైన్, రేంజ్ ను ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే నెక్స్ట్ A, B ఇచ్చేసాడు, A క్రాస్ B, B క్రాస్ A ని ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ చూడండి ఫిఫ్త్ ప్రాబ్లం. A సెట్, B సెట్ ఇచ్చేసాడు. అయితే ఫైండ్ ద నెంబర్ ఆఫ్ రిలేషన్స్ దట్ కెన్ బి పాసిబుల్ ఫ్రమ్ A to B. ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? దట్ ఈస్ నథింగ్ బట్ 2n, వేర్ n కరస్పాండ్స్ టు ద నెంబర్ ఆఫ్ ఆర్డర్డ్ పైర్స్ దట్ కెన్ బి అబ్టైన్డ్ బై యూజింగ్ A క్రాస్ B. ఎన్ని ఫైండ్ అవుట్ చేయండి, తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేయండి. సో A క్రాస్ B లో 2 2, సో టోటల్లీ 4 రాయొచ్చు. సో 2^4 రాసుకోండి. 2^4 అంటే 2 4, 4 8, 8 16. సో టోటల్ నెంబర్ ఆఫ్ రిలేషన్స్ వీ కెన్ రైట్ ఇట్ విల్ బి 16 రిలేషన్స్ ని రాయొచ్చు. దాంతో అయిపోతుంది. నెక్స్ట్ 6th కూడా నెంబర్ ఆఫ్ రిలేషన్స్ ని ఫైండ్ అవుట్ చేయడమే. దట్ ఈస్ ఇందులో 3 ఉన్నాయి, దానిలో 2 ఉన్నాయి, అంటే 2^6 రాయొచ్చు. 7 డొమైన్, రేంజ్ ఫైండ్ అవుట్ చేయాలి, మాడ్యులస్ ఆఫ్ x దానికి. డొమైన్, రేంజ్ ఫైండ్ అవుట్ చేయాలి, మాడ్యులస్ ఆఫ్ x-y దానికి. 9th డొమైన్, రేంజ్ ఫైండ్ అవుట్ చేయడం. ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా డొమైన్, రేంజ్ ని ఫైండ్ అవుట్ చేసే ప్రాబ్లమ్సే. లాస్ట్ది 11th ప్రాబ్లం కనుక తీసుకున్నట్టయితే f(x) = x² ఇచ్చేసాడు. కరెక్టేనా? అయితే మీరు ఏం ఫైండ్ అవుట్ చేయాలి? 1.1 f(1.1 - f(1) డివైడెడ్ బై 1.1. అంత కష్టమైన ప్రాబ్లం కాదు, డైరెక్ట్లీ తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేసి ఏమైంది? 1.1² - 1² డివైడెడ్ బై 1.1 - 1. న్యూమరేటర్ దానిలో A + B × A - B చేశారనుకోండి, అప్పుడు ఏమైంది? ఇది అది క్యాన్సిల్ అయిపోద్ది, న్యూమరేటర్ లో ప్లస్ మిగిలిద్ది. 1.1 + 1 అంటే నీ ఆన్సర్ ఎంత అవుతుంది? 2.1. డైరెక్ట్లీ సింపుల్ లాజిక్స్.
క్లియరా? ఇంకా లాస్ట్లో 1 మార్క్ ప్రాబ్లం చూద్దాం. చూడండి, ఇవి నేను డైరెక్ట్లీ క్వశ్చన్ ఇచ్చాను. ఈ క్వశ్చన్స్ని మిమ్మల్ని అడిగేటప్పుడు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో అడగచ్చు, మ్యాచింగ్లో అడిగే ఛాన్స్ ఉంటుంది, లేదా 4 ఆప్షన్స్ ఇచ్చేసి మల్టిపుల్ చాయిస్లో అయినా అడగచ్చు. కాకపోతే ఇవన్నీ రాసుకుంటూ వెళ్తే లెందీ అవుతుంది కాబట్టి నేను మీకు డైరెక్ట్లీ క్వశ్చన్ ఇచ్చేస్తున్నా. ఓకేనా? నా ఫస్ట్ దానికి డొమైన్ రేంజ్ ఫైండ్ అవుట్ చేయడం, కాకపోతే ఈసారి డినామినేటర్లో ఉంది కాబట్టి ఈక్వల్ టు అయ్యే ఛాన్స్ లేదు. సో ఓన్లీ పాసిబిలిటీ డినామినేటర్లో అండర్ రూట్ ఉంది కాబట్టి x² - 25 షుడ్ బి గ్రేటర్ దాన్ 0 అవ్వాలి. అప్లై చేయండి, వచ్చేస్తుంది. f of x is equal to mod x/x అయితే f of 0 ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు, డైరెక్ట్లీ సబ్స్టిట్యూషన్. నెక్స్ట్ f of x is equal to x² అయితే రేంజ్ ని ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే నెక్స్ట్ ప్రాబ్లం డొమైన్ ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ఇది f of x is equal to ఇచ్చేస్తే లీనియర్ ఫంక్షన్ అని చెప్పేస్తే f of x ని ఫైండ్ అవుట్ చేయాలి. లీనియర్ ఫంక్షన్ యొక్క స్టాండర్డ్ రిప్రజెంటేషన్ ఏంటి? f of x is equal to ax plus b. ఇవి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. f of x is equal to ax² + bx + c ఈ ఫామ్ లో ఉంటే అది క్వాడ్రాటిక్ అవుతుంది, ax + b లో ఉంటే లీనియర్ అవుతుంది. మీకు ఇప్పుడు లీనియర్ ఇచ్చారు కాబట్టి దానిలో a, b ని ఫైండ్ అవుట్ చేయడానికి 2 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి కంపల్సరీగా 2 ఈక్వేషన్స్ రావాలి. 2 ఈక్వేషన్స్ కోసం మీకు 2 హింట్స్ ఇచ్చా చూడండి, డైరెక్ట్లీ సబ్స్టిట్యూట్ చేయండి, సరిపోతుంది. అలాగే f of x ఇచ్చేసాడు, f of 3 డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ ప్రాబ్లం. నెక్స్ట్ 2x + 1 y/2 is equal to 3, 3 అయితే x, y. ఎప్పుడైతే మనం 2 కోఆర్డినేట్స్ ని కంపేర్ చేస్తామో వాటిల్లో కరస్పాండింగ్ ఆర్డినేట్స్ యాప్సిస్ ఈక్వల్ అవుతాయి, కంపేర్ చేయండి, వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏ బి ఇచ్చేసాడు, a x b పాసిబుల్ ఆర్డర్డ్ పెయిర్స్ అన్ని రాయాలి. నెక్స్ట్ డెఫినిషన్స్ వచ్చేటప్పటికల్లా రిలేషన్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్. ఒక రిలేషన్ ఫంక్షన్ అవ్వాలంటే ఏ కండిషన్ సాటిస్ఫై చేయాలి, విత్ ఎగ్జాంపుల్స్ చెప్పాలి. క్లారిటీ వచ్చిందా? ఇవి ఫంక్షన్స్ అండ్ రిలేషన్స్ చాప్టర్ నుంచి 8 మార్క్స్ ఒక క్వశ్చన్, 4 మార్క్స్ ఒక క్వశ్చన్, 2 మార్క్స్ ఒక క్వశ్చన్, 1 మార్క్ ఒక క్వశ్చన్. టోటల్లీ 15 మార్కులకి ఈ చాప్టర్ వన్ ఆఫ్ ద మోస్ట్ వెయిటేజ్ ఉన్న చాప్టర్ కాబట్టి జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. ఓకేనా? దీంట్లో ఎక్కడైనా ఏమైనా డౌట్ ఉంటే కనుక, ఎందుకంటే పాసిబుల్ సొల్యూషన్ చేసే పద్ధతి ఎలా మొత్తం ఆల్రెడీ డిస్కస్ చేసుకుంటానే వెళ్ళాను కాబట్టి ఈ పార్టికల్లా మీకు క్వశ్చన్ని ఆన్సర్ చేసే ప్యాటర్న్లో ఒక ఐడియా వచ్చి ఉంటుంది. దాన్ని బేస్ చేసుకుంటూ ప్రాబ్లమ్ని క్లియర్ కట్గా మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడే నీట్గా ప్రాక్టీస్ చేసుకోండి. సో దట్ సాల్వింగ్ ఈజీగా ఉంటుంది, రేపొద్దున మంచి మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. ఓకేనా? సో ఇవాళ ఫస్ట్ చాప్టర్ రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ వరుస పెట్టి డైలీ మీకు ఒక చాప్టర్ అప్లోడ్ అవుతూ ఉంటుంది కాబట్టి మీకున్న సిలబస్లో ఉన్న చాప్టర్స్ విత్ ఇన్ టైంలో కంప్లీట్ చేసేసి, దట్ ఈస్ 5వ తారీఖు లోపు క్లోజ్ చేసేద్దాం. 3 మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ తీసుకున్న, బయాలజీ తీసుకున్న, ఆఫ్టర్ దట్ రివిజన్ స్టార్ట్ చేసుకోవడానికి సఫిషియెంట్లీ టైం ఉంటుంది. క్లియరా? ఏమైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుస్తాను.